మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా వేడి వేడి బిర్యానీ తింటుంటే ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఎప్పుడు వీక్ ఆఫ్ అయినా సరే మా అత్తయ్య మా మామయ్య ఎప్పుడు బిర్యానీ చేయమని అడుగుతారనమాట. ఈసారి ఎగ్ బిర్యానీ చేసేద్దామనేసి సింపుల్గా చేసేస్తున్నాను. ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో చేస్తే. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాను అండ్ 1 కేజీ రైస్ తీసేసుకొని నీట్గా కడిగి వాటర్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. సో ఇలా ఘాట్లు పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ మీద బిర్యానీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఫస్ట్ సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టి పక్క పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో అవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కకు తీసేసి పెట్టుకోవాలి. సో మళ్ళీ అదే దాంట్లో కొంచెం ఒక 2 లేదా 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదా, సో అవన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకులు అన్నీ వేసేసుకోవాలి. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ ఉంటుంది. మీడియం సైజు 3 టమాటాస్ తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటున్నాను అనమాట గ్రేవీ కోసం వచ్చేసి. అండ్ ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు కూడా వేసుకొని టమాటా ప్యూరీ అండ్ పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా కలిపేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి యాడ్ చేసేసుకుంటానండి. అండ్ మీ దగ్గర ఇంకా జీలకర్ర పొడి, మిరియాల పొడి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఉప్పు అండ్ కారం. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం అనమాట ఇంట్లో, అందుకనేసి ఇక్కడ నేను కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అండ్ మళ్ళీ లిడ్ పెట్టేసి మంచిగా ఒక 5-10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అవ్వాలన్నమాట. గ్రేవీ అంతా కూడా ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న 1 కేజీ రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్ వాటర్తో సహా వేసేసుకొని కలుపుకొని మీకు సాల్ట్ అనేది ఇంకా ఏమన్నా పడితే అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఎగ్స్ అయితే, సో ఆ ఎగ్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా ఉందో, వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఎగ్స్ అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీకెండ్లో. సో మా ఫ్యామిలీ కోసం నేను ఇలా టైం స్పెండ్ చేసినప్పుడు మంచి మంచి రెసిపీస్ అయితే ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్